ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందములను కొన్ని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటిగా 242 పద్యం. భద్రమగుగాక భద్రమగుగాక నీకు ఓ పద్మగర్భ వరమున్ ఇప్పుడేతున్ ఎరిగింపు వాంఛితంబు దేవదేవుడన్ అగు అస్మదీయ పాద దర్శనం భవది విపత్తి దశలన్ అనగా భద్రము క్షేమము అగును కాక నీకు ఓ పద్మగర్భ బ్రహ్మదేవా వరములను ఇప్పుడే ఇచ్చేదను ఎరిగింపు ఎలుపుము వాంఛితంబున్ కోరికను దేవతలకే దేవుడను అగున్ అయినా అస్మదీయ పాద్మముల దర్శనమే అవధి హద్దు విపత్తి ఆపదల దశల కు అనగా పాపములు లేనివాడా. భావము. ఓ పరమ పుణ్యుడా, దేవాదిదేవుడనైన నా యొక్క పాదదర్శనం పొందావు. నీ విపత్తి ఆపత్తులు సర్వం తొలగిపోతాయి. జ్ఞానానికి హృదయానికి ప్రతీకైన పద్మమునందు ఉద్భవించిన ఓ బ్రహ్మదేవుడా, నీకు శుభమవుగాక. నీవు కోరిన వరం ఇస్తాను, కోరుకో అన్నాడు విష్ణుమూర్తి. తర్వాత 243 పద్యం. సరసిజ గర్భనీయడన్ ప్రసన్నత నుండి మదీయ లోకము ఇరవకున్ సుపుటెల్లన్ అహేత్వగ భూరి దయా కటాక్ష విస్ఫురణన్ కాని నీదగు తపో విభవమునన్ కాదు నీ తపశ్చరణమునాదు వాక్యముల సంగతిన్ కాదే. సరోజ సంభవ సరసిన్ పద్మమున అనగా సరస్సున పుట్టింది పద్మం. గర్భ పుట్టినవాడా, నీ ఎడన్ అందు ప్రసన్నతను పొంది మదీయ నా యొక్క లోకమును నేను ఎరబుగన్ చక్కగా నెలకొని ఉండగా చూపించుట ఎల్లను అంతయును అహేతుగా అకారణ భూరి మిక్కిలి గొప్ప దయతో కూడిన కటాక్షమును విస్ఫురణన్ విశిష్టముగా చూపుటకే కానీ నీది అగున్ అయిన తపస్సు యొక్క విభవంబునన్ వైభవం వలన కాదు నీవు తపస్సు చరణము చేయుట నా యొక్క వాక్యముల మాటల సంగతిన్ వలన కాదే కదా. సరోజ పద్మమునందు సంభవ పుట్టినవాడా బ్రహ్మదేవుడా. భావము. ఓ కమల సంభవుడా, నీ ఎడల ప్రసన్నుడను అయ్యాను కనుక నీకు వైకుంఠ దర్శనం అనుగ్రహిస్తాను. అదంతా అహేతుకమైన నా యొక్క కృపాకటాక్షము మాత్రమే, అంతే తప్ప నువ్వు చేసిన తపో ప్రభావం వల్ల కాదు అని తెలుసుకో. అవును, నీ తపస్సంతా నా అనుగ్రహ భాషల కోసమే కదయ్యా బ్రహ్మదేవుడా అంటూ హరి అనుగ్రహ భాషణ చేస్తున్నాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు.
సాయిరామ్.